హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిత్వా తుఫాన్ కారణంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో కొన్ని మార్పులైతే చోటు చేసుకున్నాయి. ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ అనేది కొంచెం ఆలస్యమైతూ ప్రారంభమైందనమాట. సో ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల్లో యొక్క డిస్ట్రిబ్యూషన్ సవ్యంగా జరిగిందనేది ఈ వీడియోలో చెప్తాను. అలానే మనకు ముఖ్యమైన సమాచారం ఏంటంటే, ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది మరో రోజు ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్‌గా ప్రతి నెల కూడా 1, 2 తేదీల్లో పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయం సిబ్బంది ద్వారా అయితే పూర్తి అయ్యేదన్నమాట. అయితే ఈసారి మాత్రము ఒకరోజు ఎక్స్టెండ్ చేసేదానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే తుఫాన్ యొక్క కారణంగా ఎక్కడైతే రెడ్ జోన్ ప్రకటించినటువంటి జిల్లాల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆలస్యం అయితే అవుతుందన్నమాట. సో ఈ కారణంగా ఒకరోజు ఎక్స్టెండ్ చేసేందుకు అవకాశం అయితే రావచ్చు. నేను తప్పకుండా తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా పెన్షన్ అమౌంట్ అనేది తీసుకునేటప్పుడు ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్‌కి సంబంధించినటువంటి మీ యొక్క ఐడీకి మొబైల్ నంబర్ అనేది మీది ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, సో ఫ్యూచర్‌లో సచివాలయం స్టాఫ్ మీ యొక్క పెన్షన్ ఇచ్చే సమయంలో మీరు అందుబాటులో లేరనుకోండి. సో పెన్షన్ మీరు తీసుకుంటారా లేదా? ప్రెజెంట్ ఊర్లో ఉన్నారా లేదా? అనేది తెలుసుకునేదానికి సచివాలయం సిబ్బందికి ఈజీగా ఉంటుంది. సో పెన్షన్ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ త్వరగా జరుగుతుందనమాట. సో ఇక్కడ ప్రెజెంట్ పెన్షన్ యాప్‌లో కొంతమంది ఐడీకి వాలంటీర్లు వర్క్ చేస్తున్నారు కదా! అంతకుముందు వారి యొక్క మొబైల్ నంబర్లు అనేటివి అప్డేట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో వాటిని చేంజ్ చేయమని చెప్పి కలెక్టర్లు గాళ్ళు ఈ యొక్క మన యొక్క సచివాలయం స్టాఫ్‌కైతే ఈ యొక్క సమాచారం అయితే అందించారు. సో కాబట్టి ఫోన్ నంబర్ కంపల్సరీగా అప్డేట్ చేయించుకోండి. ఒకసారి మీరే అడగండి, మొబైల్ నంబర్ అనేది మాది ఉందా లేదా అనేది. అంటే మీ యొక్క మొబైల్ నంబర్ ఉందా లేదా అని చెప్పి మీరు అడగండి. సో ఒకవేళ లేకపోతే అప్డేట్ చేయించుకోండి. అలానే ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ పెన్షన్ పంపిణీ విషయంలో ఏమైనా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయా? లేదా పెన్షన్ అమౌంట్ ఈ యొక్క సచివాలయం స్టాఫ్ ఎవరైనా తక్కువ ఇస్తున్నారా? లేదా? ఇలా తెలుసుకునే దానికి సంబంధించి సో ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా అయితే ఈ యొక్క ఫోన్ కాల్స్ అనేటివి చేస్తుందనమాట. ఆ ఫోన్ కాల్ అనేది మీకే రావాలి. సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళు సో మీకు చెప్తారు. ఈ ఫోన్ కాల్ అనేది వస్తుంది మీకు. ఇలా క్వెషన్స్ వస్తాయి. మీరు వాటికి నంబర్లు నొక్కండి మొబైల్‌లో అని చెప్పని చెప్తారు. అది కూడా జరుగుతుందనమాట ప్రెజెంట్. సో కాబట్టి సో ఇలా చాలా మార్పులైతే ఉన్నాయండి. వాటి గురించి ఒకసారి వన్ బై వన్‌గా తెలుసుకుందాం. సో వీడియోని లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. సో ఇకపోతే ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా సమాచారం ముందుగా వీడియో కంటే టెలిగ్రామ్ ఛానల్‌లోనే ముందుగా పోస్ట్ చేస్తున్నాను నేను. సో టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. సో ఒకసారి చూసుకున్నట్లయితే ప్రెజెంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది ఏంటంటే, సో 63,25,999 మందికి అయితే డిసెంబర్ నెలలో పెన్షన్స్ అనేటివి శాంక్షన్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇందులో 8,190 అనేటివి స్పోర్ట్స్ కేటగిరీ కింద రూ. 4,000 పెన్షన్లు కొత్తవైతే యాడ్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సో దాదాపు ముక్కాలు భాగం అంటే 70% అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోయింది. రిమైనింగ్ కొన్ని జిల్లాల్లో జరగాల్సి ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కొన్నిట్లో అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆలస్యం అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వచ్చేసి 28% మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇక రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా 75% అనేది కంప్లీట్ అయి ఉందన్నమాట. అలానే తుఫాను ప్రభావిత ప్రాంతాలు మరియు ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి మనకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేయవచ్చు అనమాట. అంటే ఈ నెల 3వ తేదీ వరకు అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగవచ్చు. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో విపరీతమైన వర్షాలు, ఈదురుగాలు అనేవి ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో సచివాలయం సిబ్బంది డైరెక్ట్గా వారి యొక్క ఇళ్ళ దగ్గరకు వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే కొంచెం కష్టమైన పనే. సో కాబట్టి ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని సో కొన్ని జిల్లాలకు మ్యాక్సిమం కొన్ని జిల్లాలకు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయవచ్చు అనమాట. పూర్తి స్థాయిలోనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితేనే ప్రభుత్వము ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది క్లోజ్ చేస్తుంది. సో కాబట్టి ఈ నెల 3వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు అనేటివి జరిగేందుకు అవకాశం అయితే ఉంది. అలానే నేను చెప్పినట్లుగానే మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయించుకోండి. ఫ్యూచర్‌లో మీకే ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు నెక్స్ట్ మంత్ జనవరిలో ఇంటి దగ్గర ఉండరు. సో మీకు సచివాలయం వాళ్ళు ఫోన్ చేసి అడగాలి. సో మీరు పెన్షన్ అనేది తీసుకుంటారా? ఎక్కడున్నారని చెప్పని అడగాలి కదా! సో దాని కొరకు మీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోండి. సో అదేవిధంగా మీరు ఒకవేళ అందుబాటులో లేకపోయినట్లయితే సో మీరు డైరెక్ట్‌గా చెప్పొచ్చు సచివాలయం వాళ్ళకి, ఇలా మేము నెక్స్ట్ మంత్ తీసుకుంటామని చెప్పి. అలానే మీకు అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది. ఒక నెలలో మీరు పెన్షన్ తీసుకోపోయినట్లయితే నెక్స్ట్ మంత్ అలర్ట్ వస్తుంది మీకు మెసేజ్. సో మీరు లాస్ట్ మంత్ పెన్షన్ అనేది తీసుకోలేదు, ఈ పెన్షన్ అనేది ఈ నెల తీసుకోండి అని చెప్పి అలర్ట్ అనేది మెసేజ్ వస్తుంది. ఇలా ప్రభుత్వం మీకు హెల్ప్ చేస్తుందన్నమాట. మీ యొక్క పెన్షన్ ఐడీకి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకొని ఉండడం వల్ల. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలానే మనకు ముఖ్యంగా ఐవీఆర్ఎస్ ద్వారా సిస్టమ్ ద్వారా ప్రతి జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక 10 మందికి అయితే ఫోన్ కాల్స్ అనేటివి వస్తున్నాయన్నమాట. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే,
మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి సమయంలో ఏదైనా అవినీతి జరిగి ఉందా అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అలానే ఈ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, అంటే సచివాలయం స్టాఫ్ యొక్క ప్రవర్తన ఎలా ఉంది మీకు పెన్షన్ ఇచ్చే సమయంలో అని చెప్పిన ఒక క్వశ్చన్ వస్తుంది. అలానే అవినీతి జరిగినట్లయితే ఎలాంటి అవినీతి జరిగింది అనే దాని మీద ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఇలా 3 ప్రశ్నలు అయితే ఫోన్ కాల్ ద్వారా అయితే వస్తాయన్నమాట. సో కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఇలా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది 8 గంటల నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఉందన్నమాట. యాక్చువల్గా పెన్షన్ యాప్ అనేది 6:30 నుంచి అయితే అప్డేట్ అయ్యి నేమ్స్ అనేటివి కూడా చూపిస్తుంది అనమాట. సో అందులోనూ ఇక్కడ మనకు తుఫాన్ కారణంగా సర్వర్ డౌన్ కూడా అవుతుంది కొన్ని సందర్భాల్లో. సో ఇలా చాలా ఇష్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ప్రభుత్వము దీన్ని ఎక్స్టెండ్ చేస్తుంది 3వ తేదీ వరకు. సో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది అందుతుందండి. ఓకేనా? సో ఇవన్నమాట ఫైనల్గా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి అప్డేట్స్. ఇకపోతే కొత్త పెన్షన్లు అనేవి వస్తాయి ఈ నెలలో. స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా సో పెన్షన్లు అనేవి రాస్తారనమాట మన యొక్క సచివాలయంలో స్టాఫ్ వాళ్ళు. సో నేను తప్పకుండా తెలియజేస్తాను ఆ యొక్క స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు ఎలా దరఖాస్తులు చేసుకోవాలి ఏంటి అనేది. సో మీకు ముందు రోజుల్లో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందించేదానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు ఈ వీడియోని లైక్ చేసేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేసేయండి. అలానే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు రోజుల్లో మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా వెంటనే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా యూట్యూబ్ నుంచి అయితే నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.